నేను శివ వెల్కమ్ టు సాస్ టీవీ ఈ 2025 లో సంక్రాంతికి మన ముందరికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు వచ్చాయి. సో సినిమాలకు సంబంధించి కాంపిటీషన్ లో విన్ అయితేనే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటది కదా. సో ఈ క్రమంలోనే ఈ జనవరిలో మన ముందరికి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్, అలానే విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయినాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫైనల్ గా జనాల అభిప్రాయం గాని గమనించినట్లయితే సంక్రాంతి వస్తున్నాం సినిమాకి హిట్ టాక్ అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమానే మొత్తం మీద హిట్ అయింది. సో సినిమాకి సంబంధించి స్టార్టింగ్ లో ఉన్నటువంటి హైప్ ప్రకారమే సినిమా రిజల్ట్ అనేది కాస్త తారుమారు అయిందనమాట. సో ఎక్కువ మందికి ఏంటంటే గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో సినిమా పక్కా హిట్ అండ్ అక్కడ కూడా ఉండే శంకర్ కదా ఇప్పటి వరకు ఉన్నటువంటి కథతో కంపేర్ చేస్తే ఈసారి శంకర్ గారు డిఫరెంట్ గా ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో సో ఆ లెవెల్లో తీయబోతున్నారు. సో సినిమా పక్కగా హిట్ అవుతుంది అనుకున్నారు. సో ఈ క్రమంలోనే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల సినిమా కాస్త మిక్స్డ్ టాక్ గా పడిపోయింది. ఇక బాబీ కొలి డైరెక్షన్ వచ్చినటువంటి డాకు మహారాజు సినిమాగా చూసుకున్నట్లయితే కొంచెం యావరేజ్ టాక్, అంటే బాలకృష్ణ గారి సినిమాలో ఉండేటటువంటి యావరేజ్ అదే ఎలివేషన్స్ ఉంటాయి కదా అని అనుకున్నారు. బట్ మొత్తం మీద అనుకున్న దానికంటే కాస్త బెటర్ గా ఉండడంతో డాకు మహారాజ్ మంచి సినిమా అన్న టాప్ నే సంపాదించుకుంది. ఇక విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చినటువంటి సినిమా ఆల్రెడీ ప్రీవియస్ గా F2, F3 వచ్చాయి. సో ఆ సినిమాలో సేమ్ కామెడీ కదా. సో వైఫ్ మీద పంచులు అనేవి కామన్ గా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ మూవీ కదా. సో మేబీ అంత ఉండకపోవచ్చేమో అని కాస్త తక్కువ అంచనా వేశారు. బట్ సినిమా అయితే పీక్ లెవెల్లో మొత్తం మీద ఆడియన్స్ అందరినీ ఎంగేజ్ చేసింది అనమాట. అంటే థియేటర్లో ఉన్నంతసేపు నవ్వుకునేటటువంటి సినిమాని తీసి మొత్తం మీద ఈ సంక్రాంతికి రిలీజ్ చేశారు. సో అందువల్లే సినిమా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. సో ఈ క్రమంలో ఏంటంటే సినిమాని మొత్తం టీం అంతా కూడా ఒక సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారంట. సో పెద్దోడు సక్సెస్ అయ్యాడు కదా. సో అందువల్ల ఈ సక్సెస్ మీట్ కి చిన్నోడు రాబోతున్నాడంట. సో ఆ చిన్నోడు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ సక్సెస్ మీట్ ఏదైతే ఉందో ఈ సక్సెస్ మీట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇన్వైట్ చేస్తున్నారు అని చెప్పి ప్రెసెంట్ టాక్ అయితే నడుస్తోంది. బట్ ప్రెసెంట్ ఆయన రాజమౌళి గారి సినిమాస్ లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మరి ఈవెంట్ కి అటెండ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అసలు రాజమౌళి గారు గ్యాప్ ఇస్తారా అనేటువంటి డౌట్ అయితే ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పెద్దోడి సక్సెస్ ని చిన్నోడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్స్ లో వాటిలో మొత్తం మీద మెసేజ్ చేశారు కానీ బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అఫీషియల్ గా బయట మనందరికీ కనిపించే విధంగా మన కన్నుల పండుగ ఉండే విధంగా మరి విక్టరీ వెంకటేష్ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసేటటువంటి సీన్ చూడాలని మనందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. సో మొత్తం మీద ఈ సక్సెస్ మీట్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మొత్తం మీద సినిమా సక్సెస్ అయితే అయిపోయింది కాబట్టి సక్సెస్ మీట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇన్వైట్ చేస్తున్నారంట. ప్రత్యేకించి మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారికి కూడా ఒక మంచి స్టోర్ అనమాట. అంటే ఇప్పటి వరకు రాజమౌళి గారికే ఉండింది ఒక సినిమా, ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ లేనటువంటి సినిమా తీసినటువంటి డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి కూడాను అదే పేరు వచ్చేసింది. సో సంక్రాంతి వస్తున్నా మేబీ పోతుందేమో, సో అనిల్ రావిపూడికి ఒక మంచి ఫ్లాప్ రాబోతుందేమో అని అనుకున్నాం కానీ ఓవరాల్ గా ఇప్పటి వరకు తీసినటువంటి 8 సినిమాలు కూడాను సూపర్ డూపర్ హిట్స్ అనమాట. సో అనిల్ రావిపూడి గారి పేరు కూడా మారు మోగేటటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. సో ఈ క్రమంలో మీకు మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఈ సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాస్ లో మీకు మళ్ళీ బాగా ఎంటర్టైన్ చేసినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని పబ్లిక్ రెస్పాన్స్ పక్కన పెడితే మీ రెస్పాన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.